ఈ ప్రవచనాలు వల్లించే గరికపాటి నరసింహారావు గారు ఆయన మామూలుగా పురాణాలు వాటి సందర్భంలో కొద్దిగా ప్రాక్టికల్గా కూడా మాట్లాడతాడు. కొంత ఏవైతే ప్రజల యొక్క అవసరాలు లేదంటే ఇతర ఇష్యూస్ కూడా బాగా మాట్లాడతాడని ఆయనకు ఒక పేరు ఉంది. కానీ మరి ఆయన ఎందుకో కానీ మన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామంటే దానిపైన ఆయన అంతసేపు విరుసుకు పడతాడని చెప్పి నేను కలలో కూడా ఊహించలే. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు అట్లా పేదల వ్యతిరేకాన్ని నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన చాలా సందర్భాల్లో అమెరికాలో ఎట్లుంది, అమెరికాలో కుటుంబాలు ఎట్లున్నాయని కూడా మాట్లాడుతూ ఉంటాడు. నేను కోరేది ఏమంటే, నేను కూడా అమెరికాకు పోయినప్పుడు చూశాను. అమెరికా స్కూల్స్లో ముఖ్యంగా అమెరికా స్కూల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్కూల్ని బట్టే ఆ ఏరియాకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆ స్కూల్కి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఆ స్కూల్కున్న ప్రాధాన్యతను బట్టి అక్కడంతా కూడా ఆ ఏరియాకు కూడా డిమాండ్ వస్తుంది. అంతేకాకుండా ఆ స్కూలుకు పోయిన అబ్బాయికి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. అన్ని రకాల మామూలు గుడ్డిచ్చేది కాదు, మనం అసలు మంచి ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అంతా కూడా వాళ్ళకి అరేంజ్ చేస్తారు. అదేవిధంగా ఆ దేశంలో ఉన్న వృద్ధులకు కూడా సపరేట్గా వాళ్ళ కోసం పెద్ద పెద్దవి పెట్టి నేను పోయి ఆడపోయి చూసా కూడా. వాళ్ళ ఒక బస్సులు ఏర్పాటు చేసి వృద్ధులందరినీ ఒక దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ సాయంత్రం బస్సుల్లో ఫ్రీగా గవర్నమెంట్ తీసుకొని పోయి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర దించొస్తారు. మరి ఇక్కడ పాపము పేద విద్యార్థులకి గుడ్డిస్తే ఈయనకెందుకు అంత దుడ్డో అర్థం కాలే. ఈయన అంత పాపము బాధపడాల్సిన అవసరమే లేదు. ఒక గుడ్డు ఇస్తానే శోభనం పెళ్లి కొడుకు అయిపోయేటట్లుంటే నీకు కూడా 4 గుడ్లు ఇస్తాం తినండి. కాబట్టి ఏమంటే ఇది సరైనది కాదు. ఆయన గౌరవనీయంగా, ఎందుకంటే పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి సమాజంలో మీరు ఇప్పటికైనా సరే దాన్ని ఉత్తరా చేసుకుంటే బాగుంటుంది. దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. గరికపాటి నరసింహారావు గారు ఆయన హుందాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే బాగుంటుంది. నెంబర్ 2, ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన వివరణ ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు ఇది చేస్తూ ఉంది. ఇవాళ ఇప్పటికి కూడా చాలామంది పిల్లలు మన దేశంలో చదువుకోలేకపోతూ ఉన్నారు. అసలు వాళ్ళందరూ కూడా అందరికీ చదివించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే గవర్నమెంట్ ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో కూడా గవర్నమెంట్ వివరణ ఇవ్వాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా మాట్లాడాలి, లేదంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ అయినా సరే దీనిపైన స్పందిస్తే బాగుంటుంది.